అంటే ఏ విమర్శ వచ్చినా కానీ స్వీకరించి చర్చించి దిద్దుకోవడానికి బదులు ఏకపక్షంగా సమర్థించటం ఇది ఇలాగే ఉంటుంది, ఇదే అంతిమం. అంటే ఈసీ చెప్పిందే వేదవాక్యం, ఈసీ చెప్పిందే శాసనం అన్న పద్ధతిలోకి వెళ్ళటం అన్నది అది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇప్పుడు ఏమీ ఆధారమే లేదా సుప్రీంకోర్టు ఎందుకు విచారించింది? చివరికి ఏం చెప్పారన్నది వేరే విషయం, తీర్పు. కానీ విచారించాల్సింది ఉందనే కదా సుప్రీంకోర్టు తీసుకుంది. కాబట్టి చాలా మొండిగా సమర్థించుకుంటున్నారు వాళ్ళు. ఒక సంతోషించాల్సిన విషయం, భారతదేశంలో ఓట్లు 100 కోట్లకు చేరుతున్నాయి, ఓటర్లు 100 కోట్లు దాటుతున్నారు, చాలా నమోదైంది. ఇంకోటి జాబితాలో చేర్చడం తీసేయడం చాలా సులభం. కాబట్టి జాబితాల మీద ఫిర్యాదు లేదంట్రీ, రియల్ టైం నమోదు రిజిస్ట్రేషన్ అది కుదరదు, అవి ఇవ్వలేమంటారు. మీరు ఏమీ చేయలేకపోతే ఇంక ఫిర్యాదులు ఎందుకు చేయటం? ఇక గ్రీవెన్స్ సెల్ ఉందా లేదా ఎలక్షన్ కమిషన్కు? ప్రతి దాన్ని మేము చేసిందే రైటు, మేమే పరమార్థులం అంటే కుదరదండి. అది చాలా నిరుత్సాహకరంగా ఉంది. ఒక్కటన్నా 10 విమర్శలు వస్తే ఇది అయితే కొంచెం సర్దుకోవాలి. 2 చెప్పాడు అయితే ఆయన, ఈ రెండింటికి ప్రభుత్వ అనుమతి కావాలన్నాడు. మళ్ళీ అదేంటి అంటే ఒకటి టోటలైజర్, అంటే బూతుల వారీగా అన్ని ఓట్లను కూడా కలిపేసి లెక్క పెట్టేటటువంటి ఒక ప్రక్రియ. ఈ టోటలైజర్ అన్నదానికి మా దగ్గర ఆ ప్రక్రియ ఉంది, కానీ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వాలి. ఇంకోటి 2 లోపాలు ఉన్నాయి. ఈ 2 అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు, రెండింటికి ఇంకా అనుమతి రాలేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు చర్చ పెట్టట్లేదు చెప్పరు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల తేదీ కూడా మరి ఏ మేరకు చర్చలు జరిపారో మనకు తెలియదు, కానీ ఇదంతా ఢిల్లీ ఎన్నికల వల్ల వచ్చింది కదా. సో ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి, 8న ఫలితాలు వస్తాయన్నారు. ఇది చాలా కీలకమే. ఢిల్లీ ఎన్నికలు ఏమవుతుంది, మళ్ళీ బీజేపీ ఇది వస్తుందా లేదా, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీకి ఆప్కే జరుగుతుందండి, కాంగ్రెస్ పార్టీ నామమాత్రమే, కానీ బీజేపీ ఆప్ మధ్యలో పోటీ ఎలా జరుగుతుందో మనం చూడాలి. సార్ ఏంటి హైకోర్టులో కేటీఆర్ పిటిషన్కి సంబంధించి కేటీఆర్ ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అని మాట్లాడే పరిస్థితి నిన్న కూడా మనం దీని మీద మాట్లాడాం, ఈరోజు కూడా మాట్లాడవచ్చు. ఇంతేనా ఈరోజు కూడా మాట్లాడవచ్చు. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయటం, నిజంగా చెప్పాలంటే ఆ స్థాయి నాయకులు అరెస్ట్ చేయటము, మళ్ళీ కొన్ని రోజులు ఉండటం, బెయిల్ రావటం అది ప్రధాన సమస్య కాదు కదా. ఇక్కడ ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అని ప్రభుత్వం అన్నట్టే రండి ఏమైతే అవుతుంది అని ఈయన కూడా చాలా సవాళ్ళు చేశారు. కానీ నిజానికి ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తిరగని కోర్టు లేదు, వేయని పిటిషన్ లేదన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు నిన్న కూడా మేము ఈడీ దగ్గరికి రావడానికి రెడీ, మేము ఏసీబీ దగ్గరికి రావడానికి రెడీ అన్న వాళ్ళు మళ్ళీ పొద్దున్నే వేశారు. ఏమని అడ్వకేట్లను తీసుకొని వస్తాము, ఒకవైపునేమో ఇది లొట్ట పీస్ కేసు, ఇది సునకానందం అని పదే అంటున్నారు. అసలు సునకాలు ఎందుకు మన నాయకులు అవమానిస్తారో నాకు తెలియదు. పాపం సునకాలే కొంచెం మనుషుల పట్ల విశ్వాసం అనే ఒక ప్రక్రియను ఇంకా కాపాడుతున్నాయి ప్రాణికోట్లు. ఎనివే అవి 2 అంత లొట్ట పీసులు అయినప్పుడు ఎందుకు మళ్ళీ పొద్దున్నే పరిగెత్తారు? లొట్ట పీస్ కేసులు ఎగిరిపోతాయి కదా. సరే రేవంత్ రెడ్డిని వదిలిపెట్టండి, ఏసీబీని వదిలిపెట్టండి, హైకోర్టు చాలా స్పష్టంగా మీ మీద విచారించదగిన కేసు ఉంది. మీరు సెక్షన్ 13(1)(a) 13 అది నిలవు అంటున్నారు, కానీ 409 కింద విచారించదగిన కేసు ఉంది. విచారించిన తర్వాత నిజాలు తేలుతాయి. డబ్బు ట్రాన్స్ఫర్ అయింది, ఈ తర్వాత దాడులు ఇప్పటికే ఏసీబీ గ్రీన్ ప్రెమిసెస్ మీద దాడులు చేశారు. కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు, అదంతా నడుస్తుంది. అటువంటిప్పుడు ఏకపక్షంగా ఇది లొట్ట పీస్ కేసు, లొట్ట పీస్ ఎవరికి వాళ్ళకు లొట్ట పీస్ లాగా కనిపిస్తుంది, మీది వాళ్ళకు లొట్ట పీస్ లాగే కనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన అప్పుడు లొట్ట పీసు ఆట మొదలైంది అది ఇది అన్నాడు. మీరు కూడా పెట్టుకోవచ్చు. అలాంటి రాజకీయ ప్రచారం వేరు. రాజకీయ దాడి చట్టబద్ధమైన రక్షణ కల్పించదండి. కవిత విషయంలో కూడా ఇలా జరిగిన తర్వాత వెళ్ళాడు ఆయన. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆయన మీద దేశమంతా మంచి అభిప్రాయం ఉన్నా ఆయన రాజీనామా చేసి అతీష్ని అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. సో కేటీఆర్ అదే పనిగా సమర్థించుకోవడం వల్ల అదేమీ చట్టబద్ధమైన రక్షణ కల్పించదు. రెండవది ఈ ఏసీబీ వెనక్కు తగ్గట్లేదు. ఈరోజు వాళ్ళు సెక్రటరీ అరవింద్ కుమార్ను విచారిస్తున్నారు, హనుమంత్ రెడ్డిని చేస్తున్నారు. అలాగే ఈయనకు 2వ నోటీస్ ఇచ్చారు. మీరు ఎప్పుడు హాజరు కావాలో, ఏమేమి పత్రాలు తేవాలో కూడా మేము అప్పుడు చెప్తాము. పత్రాలు అంటే అధికారికంగా సంతకాలు ఉన్నాయా లేదా, లేకపోతే మీరు సరిగ్గా పాటించారా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నీ అక్కడ వస్తాయి.
వీడికి జవాబు ఇవ్వాల్సిందే కానీ ఇంకో మాట కూడా చెప్పారు వాళ్ళు. అది రేపు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందని ఊహించడానికి కూడా ఒక ఇండికేషన్ హైకోర్టు ఇప్పుడే ఇచ్చింది. మీరు ఎఫ్ఐఆర్ క్రాష్ చేయమంటున్నారు. ఇలా ముందస్తుగా మీరు ఎఫ్ఐఆర్ క్రాష్ చేస్తే దర్యాప్తు ఎలా సాధ్యమని గతంలో ఇలాంటి తీర్పులు ఇచ్చిన హైకోర్టులను సుప్రీంకోర్టు తప్పు పట్టింది, అక్షింతలు వేసింది. కాబట్టి మేము ముందుగా దీన్ని క్రాష్ చేసే అవకాశం లేదు అని హైకోర్టు తీర్పులో చెప్పారు. ఓకే, జస్టిస్ లక్ష్మణ్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము క్రాష్ చేయట్లేదు అని హైకోర్టు